మచ్. థ్యాంక్ యూ తన్మయ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అన్నీ చాలా సంవత్సరాల తర్వాత నేను అడగంగానే నాకు ఇంటర్వ్యూ ఇచ్చి మాట్లాడినందుకు, మంచి షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎస్, బికాస్ ఆఫ్ యూ శివ. బికాస్ నాకు పర్సనలీ కూడా మీ గురించి బాగా తెలుసు. ఈ చాలా మంది నాకు ఎందుకో ఎప్పుడు ఎవరికి ఇవ్వాలనిపించలేదు. నేను ఇస్తే చాలా బోల్డ్ గా ఇవ్వాలని అనుకున్నా, కానీ నేను నీతో నార్మల్ గానే నీకు ఇవ్వాలనిపించింది అంతే. థ్యాంక్ యూ. అంటే 6 years కదా, మళ్ళీ ఇంటర్వ్యూ ఏమి ఇస్తావులే జస్ట్ ట్రై చేసా. తన్మయ్ ఇంటర్వ్యూ ఓకే అంటే ఓకే అంటాం, నాకు హ్యాపీ అనిపించింది. అండ్ ఇండస్ట్రీలో ఏదైతే నీ జర్నీ ఉందో మంచి సంపాదించుకొని మంచి సక్సెస్ అయ్యి మంచి హ్యాపీ లైఫ్ లీడ్ నన్ను ఇన్ని క్వశ్చన్స్ అడిగాను. నేను క్వశ్చన్ అడగొచ్చా? ఏంటి? నీకు పెళ్ళైందంట, నిజమేనా? ఎవరు? నాకా? అవును, నిజం చెప్పు. నాకు 2-3 పిల్లలు ఉన్నారు, 2-3 పెళ్ళిళ్ళు అయ్యాయి. అవునా? అంటే నేను విన్నానులే బయట ఆల్రెడీ నువ్వెవరినో ఒక అమ్మాయిని లవ్ చేసి ఆ అమ్మాయి అమ్మాయి మన ప్రోమోదా ఏంటి? ఏ ప్రోమో? మంచి మనోజ్ అనే దాని గురించి నేను అదేం చూడలే. నాకు పర్సనలీ తెలిసి నేను నిన్ను అడిగాను. నాకు పిల్ల ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీకి మీ ఫ్యామిలీకి చాలా గొడవలు అయినాయి అని విన్నాను. నిజం చెప్పాలి అంటే మీరు మమ్మల్ని చాలా మా పర్సనల్ లైఫ్ క్వశ్చన్స్ అడగచ్చు, మేము మిమ్మల్ని అడగకూడదు. లేదు, ఇవి అలాంటి ఏం లేదు అసలు. నాకు పెళ్లి ఒకసారి కూడా అవ్వలే. అయితే బాగుంది అనిపిస్తుంది. అప్పుడు నన్ను అమ్మాయి దిగుతుందా? నువ్వేమనుకునంటే ఒకటి చెప్తున్నా, ఇన్ని క్వశ్చన్స్ నన్ను అడిగావు కదా, నీ పర్సనల్ గా కూడా నాకు తెలుసు కదా. వద్దులే, నీకేం తక్కువ శివ? అంతే అంటారా? మరి థ్యాంక్ యూ. నీకంటూ చాలా మంది ఉంటారు. నువ్వు ఓకే అని నేనే నీకు ప్రపోజ్ చేస్తాను. నిజంగా నీకేం తక్కువ? మంచిగా బిగ్ బాస్ లో బాగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చావు, ఇలా ఇంటర్వ్యూస్ లో మమ్మల్ని సావగొడుతూ ఉంటావు. కాదు కదా, బిగ్ బాస్ ఏమైంది? అప్పుడప్పుడు మధ్యలో నీ పేర్లు వచ్చేది ఏమైంది? అది అవును అంటే పింకీ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ నేనే కదా అనుకున్నారు. ఫైనల్ గా లాస్ట్ సీజన్ లో కూడా ఫైనలైజ్ అయ్యింది. బట్ నాన్నది కొంచెం ఇబ్బంది అవడం వల్ల, ప్లస్ బిగ్ బాస్ టీం వాళ్ళు కూడా ఉంటుంది కదా, వాళ్ళందరినీ ఇంతమందిని సెలెక్ట్ చేసి ఇంతమందిని తీసుకోవాలి అని, ఇంకా అట్లా అయిపోయింది. 3 seasons వరకు నా పేరు నడిచింది బాగా. నెక్స్ట్ తన్మయ్ 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 అని. ఈసారి వెళ్తావా? ఈ ఆఫర్ వస్తే వెళ్తా, పక్క వెళ్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ తెలిసి తెలియక ఏదన్నా నేను తప్పుగా మాట్లాడుంటే ఆడియన్స్ కూడా తప్పుగా తీసుకోకండి. అండ్ నా పర్సనల్ లైఫ్ ఎందుకో శివానితో కొంచెం షేర్ చేసుకోవాలనిపించింది, సో అందుకే ఐల్ బీ హియర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నీకు కూడా తొందరలో పెళ్ళి అయిపోవాలని కోరుకుంటూ ఉంటాను. సరే, ఇంకొక క్వశ్చన్, నీకు పర్సనల్లీ లవర్ లేదా? లేదు. అబద్ధం చెప్పదు. ఈ ఈ రోజుల్లో అబ్బాయిలకి లవర్ లేదు అనేది చాలా అబద్ధం శివ. అంటే నాకు లేదు. అంటే నా లైఫ్ ఏందో, మధ్యాహ్నం 12 గంటలకి 1 గంటకి లేగడం, ఆఫీస్ కి రావడం, అట్లీస్ట్ సాయంత్రం ఇంటికి వెళ్ళడం. ఫస్ట్ నుంచి ఎవరు లవర్ లేరా? ఫస్ట్ నుంచి ఎవరు లవర్ లేరా? ఉండొచ్చు కదా. అదే బ్రేకప్ కానీ అలా అంటే ఉన్నది. బిగ్ బాస్ లో చెప్పా బ్రేకప్ స్టోరీ చెప్పా. ఇప్పుడు ఇంకెవరు లేరు. సరే, ఇప్పుడు నేను నీకు ప్రపోజ్ చేస్తే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? నేను ప్రెసెంట్ నాకు లవ్ లైఫ్ కాదు నాది. లవ్ వద్దు, మనది లీవ్ లైఫ్ అవుదాం. లవ్ లైఫ్ నేను నార్మల్ గా ఇంటర్వ్యూలో నేను కలుపుతా ఉంటాను అనమాట. నీ ఇంటర్వ్యూ ఒక మంచిగా ఇలాగ ఎమోషనల్ గా ఇలా తీసుకుని వెళ్దాం అనుకున్నా. నాకు అనేది నాకు అమ్మవారు లేదంటే తెలియాలి కదా, ఆడియన్స్ కి కూడా తెలియాలి కదా. ఇప్పుడు నువ్వు చాలా మందిని ఇంటర్వ్యూ చేస్తావు, వాళ్ళ పర్సనల్ లైఫ్స్ అనేది బయట పెడుతూ ఉంటావు, నీ గురించి కూడా మాకు తెలియాలి కదా. నావేముండే నార్మల్. ఇప్పుడు ఎవరిని ప్రేమించాలన్న ఉద్దేశం కూడా నీకు లేదా? ష్యూరా? మరి పెళ్లి ఎప్పుడు? పెళ్లి కూడా నాకు అంత ఇప్పుడు అసలు లేదు. చెల్లి ఉంది, పెళ్లి ఎప్పటికైనా చేసుకోవాలి కదా. చేసుకోవాలి. ఓకే, చేసుకునే ముందు నాకు చెప్పకు మాట. Anyways, thank you, Shiva. Thank you so much. Yeah, thank you. Be strong. మంచిగా లైఫ్లో మంచి సక్సెస్ అవ్వాలని, ఇంకా ఇక్కడ మనీ సంపాదించి నువ్వు హైదరాబాద్లో ఇల్లు కొనుక్కొని మంచి సెటిల్ నువ్వు అనుకున్న లైఫ్ నువ్వు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందు కలుస్తా. అంతవరకు సియా.